సో హలో ఎవ్రీవన్. సో బాహుబలి ది ఎపిక్ మూవీ అయితే ప్రీమియర్ చూడడం జరిగింది. సో నాకైతే మూవీ చాలా బాగా అనిపించింది. అసలు మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ మూవీ చూసాం ఆల్రెడీ కూడా. స్టిల్ ఆ మూవీ చూసిన మాత్రం అదే ఫ్రెష్నెస్ అయితే ఉంది. సో నాకు తెలిసి దీనికైతే ఖచ్చితంగా రాజమౌళి గారికి మళ్ళీ అప్రిషియేట్ చేయాలి. వై హీఈస్ బికమ్ ఏ బిగ్గెస్ట్ డైరెక్టర్ ఇన్ ఇండియా అంటే మాత్రం ఎందుకు అనేది మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేసుకున్నారు అతను. బట్ బాహుబలి అయితే కంప్లీట్లీ డిఫరెంట్. 2 పార్ట్స్ని మెర్జ్ చేసి 3 hours 40 minutes అయితే ఉంది మొత్తం కలిపి. ఓవరాల్గా ఏం చేంజెస్ చేశారంటే కలర్ గ్రేడింగ్ చేశారు. 10 years బ్యాక్ ఇప్పటికి టెక్నాలజీ చాలా మారింది. సో దానికి తగ్గట్టుగా కలర్ గ్రేడింగ్ చేశారు. అట్లాగే వాయిస్ గ్రేడింగ్ కూడా చేయడం జరిగింది. ఇంకొంచెం 1-2 సీన్స్ కూడా కొత్త సీన్స్ అయితే యాడ్ చేశారు. అది మనం మూవీకి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు నేను స్పాయిలర్ అలర్ట్స్ ఇవ్వకూడదు. అంటే ఫస్ట్లీ మనం మాట్లాడుకోవాల్సింది ఇనీషియల్గా టైటిల్ కార్డ్స్ దగ్గర ఒక యానిమీతో అయితే స్టార్ట్ చేయడం జరిగింది. మనకు 1-2 స్టార్టింగ్ టైటిల్ కార్డ్స్ అయితే మనకి యానిమీ లేదు. మూవీ అయితే ఒక యానిమీతో స్టార్ట్ అయింది. అండ్ ఈ యానిమీ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో బాహుబలి 3 కూడా ఉంటుందని చెప్పేసి ఒక హింట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆన్ కార్డ్స్ అని అయితే చెప్పడం జరిగింది రాజమౌళి గారు. బాహుబలి ప్రొడ్యూసర్ కూడా ఒకవేళ తీస్తే కనుక ఇది యానిమీలో తీస్తే బాగుంటుంది అన్నట్టుగా ఒక హింట్ ఇవ్వడం జరిగింది. ఆర్కేన్ అని చెప్పేసి నెట్ఫ్లిక్స్లో ఒక యానిమీ ఉంటుంది. ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది యానిమీ అయితే మాత్రము. సో ఆ టైప్ ఆఫ్ మోడల్లో తీస్తే బాగుంటుందని చెప్పేసి ప్రొడ్యూసర్ అయితే చెప్పడం జరిగింది. ఆర్కేన్ టైప్లో బాహుబలి 3 యానిమీ ఉంటే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. యానిమీ అంటే కొంచెం మందికి ఎక్కచ్చు, కొంచెం మందికి ఎక్కకపోవచ్చు, కానీ ఆర్కేన్ ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఎండింగ్లో మూవీ ఎండింగ్లో మాత్రం ప్రతి ఒక్కరికి ఒక సర్ప్రైజ్ ఉంటుంది. సో ఖచ్చితంగా వెళ్ళి చూస్తేనే సర్ప్రైజ్ ఎంజాయ్ చేస్తారు. ఏదో ఫార్మాలిటీగా 1-2 మిక్స్ చేసి రిలీజ్ చేద్దామని కాకుండా ప్రాపర్ ఎఫర్ట్స్ పెట్టి ఒక న్యూ మోడల్లో తీసుకురావడం అయితే జరిగింది. దట్టు హాల్స్లో ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉన్నారు. ఏదైతే ఎలివేషన్ సీన్స్ వస్తాయో హాల్లో ప్రతి ప్రభాస్ గారి ఫ్యాన్స్ కూడా అదే లెవెల్ ఆఫ్ ఎలివేషన్స్ అయితే ప్రభాస్ గారికి ఇవ్వడం జరిగింది. ఒక గూస్ బంప్స్ మూమెంట్స్ అని చెప్పొచ్చు. అలాంటి ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం మనం రిలీజ్ మూవీస్లో మాత్రమే ఎక్స్పీరియన్స్ చేస్తాము. ఎవరైనా ఈ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా బాహుబలి ది ఎపిక్కి వెళ్ళమని నేను సజెస్ట్ చేస్తాను. ఖచ్చితంగా కొంచెం రీవర్క్స్ అయితే జరిగాయి, నేను యాక్సెప్ట్ చేస్తాను. కొన్ని మూమెంట్స్ లేపేశారని కొన్ని సాంగ్స్ కూడా లేవు. మనం ఆల్రెడీ చూసిన మూవీ కాబట్టి మనకు అనిపిస్తూ ఉంటుంది, అరే ఈ సీన్ పెట్టుంటే బాగుంటుంది కదా, ఫ్యూ సెకండ్సే కదా, ఈ సీన్ పెడితే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పి. బట్ టైం కన్సిస్టెన్స్ మనకి ఆల్మోస్ట్ 540 hours ఎంత ఉండే ఒక సినిమాని 340 hours ఆల్మోస్ట్ 2 hours ట్రిమ్ చేశారు అంటే ఖచ్చితంగా చాలా మూమెంట్స్ లేవాలి, తప్పదు, వేరే ఆప్షన్ లేదు. నాకు నచ్చే చాలా సాంగ్స్ కూడా లేపేశారు. సో అవన్నీ మనం మనసులో పెట్టుకోకుండా సినిమా కంప్లీట్గా ఎంజాయ్ చేసి అయితే రావచ్చు హాల్కి వెళ్ళి మాత్రము. నేనైతే ఎంజాయ్ చేశాను. మీరు చూసుంటే మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. అండ్ మోర్ మూవీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.